తిరుమలలో ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న అధునాతన అన్నప్రసాద భవన నిర్మాణానికి రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ చేయూత అందజేయనున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచనలతో 100 కోట్లకు పైగా అంచనాలతో అత్యాధునిక కిచెన్, ఏఐ టెక్నాలజీతో భక్తులకు ఈ అన్నప్రసాద కేంద్రాన్ని అందుబాటులోకి తీసుకురావడానికి టీటీడీ దృష్టి సారించింది. నిత్యం 2 లక్షల మందికి సరిపడేలా అన్నప్రసాదాలను తయారు చేసే విధంగా ఈ శాటిలైట్ కిచెన్ నిర్మించనున్నారు. తిరుమల శ్రీవారి దర్శనానికి ఆదివారం ఉదయం విచ్చేసిన రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ దృష్టికి టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి ఈ విషయాన్ని తీసుకువచ్చారు. ఇందుకు రిలయన్స్ అధినేత సుముఖత తెలియజేశారు. ఇదే విషయాన్ని సామాజిక మాధ్యమం వేదికగా రిలయన్స్ ఫౌండేషన్ సంస్థ ప్రకటించింది. తిరుమలలో ఆధునిక సౌకర్యాలతో కూడిన కొత్త వంటశాలను అన్నప్రసాదం ట్రస్టుకు అంకితం చేస్తున్నాం. ఏపీ ప్రభుత్వ సహకారంతో ఈ పవిత్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావడం మహద్భాగ్యంగా భావిస్తున్నాం. ఈ పుణ్యకార్యాన్ని ముందుకు తీసుకువెళ్లడంలో మేము భాగస్వాములు కావడం గర్వకారణంగా ఉందని ఈ సందర్భంగా రిలయన్స్ ఫౌండేషన్ సంస్థ సామాజిక మాధ్యమం ద్వారా తెలియజేసింది.